హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోను పరిశీలిస్తూ లెసన్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సర్కిల్ చేసినటువంటి పార్ట్లో చూడండి, కొన్ని వెహికల్స్, బోట్స్ మూవ్ అవుతుంటాయి. అలాగే ఇక స్కైలో ఇక్కడ మనకు క్లియర్గా మనము క్లౌడ్ యొక్క మూమెంట్ మనం గమనించవచ్చు అనమాట. సో ఇన్ డే టు డే లైఫ్ సిచ్యువేషన్లో కొన్ని ఆబ్జెక్ట్స్ మనకు మూవ్ అవుతుంటాయి. కొన్ని ఆబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్లేస్లో అంటే రెస్ట్ పొజిషన్లో ఉండడాన్ని మనం గమనిస్తాం. లైక్ ఇన్ దిస్ వీడియో వీఆర్ అబ్జర్వింగ్ ద బ్రిడ్జ్ and the tower are at rest position while boats and vehicles and clothes are in motion. సో మరి డే టు డే లైఫ్లో ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ లెసన్లోకి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ పిక్చర్లో చూడండి, ఫ్లో ఆఫ్ వాటర్. ఇక్కడ వాటర్ అనేది ఫ్లో అవుతుంది, అంటే మూమెంట్ పొజిషన్లో ఉంది. హియర్ ఈజ్ ఏ అథ్లెట్ ఈజ్ రన్నింగ్, హీ ఈజ్ ఆల్సో మూవింగ్ and dancing. This is also a movement action. And bullock cart on road, it is also in movement. And train on track, it is moving on track. And the guys here playing football, while they playing football they continuously moves. And the birds are flying in the sky. These are some ఎగ్జాంపుల్స్, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మూమెంట్. రైట్, అలాగే చూడండి, ఇక్కడ మన ఇంట్లో మనము చూసేటటువంటి ఫర్నిచర్ లైక్ టీవీ, కానీ టీవీ రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. అలాగే బ్రిడ్జెస్, ఇవి కూడా రెస్ట్ పొజిషన్లో ఉంటాయి, దే కెన్ నాట్ మూవ్. అండ్ ద ఫర్నిచర్ ఇన్ అవర్ హౌస్, దిస్ ఈజ్ ఆల్సో అట్ రెస్ట్. హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ చాప్టర్ ఆఫ్ క్లాస్ 7, దట్ ఈజ్ మోషన్ అండ్ టైమ్. చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్. ఇదే చాప్టర్ మనకు 9th క్లాస్లో కొనసాగింపుగా ఉంటుంది. ఈ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం 9th క్లాస్లో అగైన్ మనము మోషన్ అనే చాప్టర్ని స్టడీ చేసే టైంలో మనకు ఉపయోగపడతాయి. సో మరి ఈ చాప్టర్ను మనం కేర్ఫుల్గా వాచ్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా చాప్టర్లోకి ఎంటర్ అవుదామా? రైట్, మరి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇందాక మనము చూసినటువంటి వీడియోలో కానీ తర్వాత పిక్చర్స్లో కానీ మనం ఏం చేస్తున్నాము, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమవుతుంటాయి, కంటిన్యూస్గా మూవ్ అవుతుంటాయి. సమ్టైమ్ దే కమ్స్ టు రెస్ట్ ఆల్సో, అవి మళ్ళీ రెస్ట్ పొజిషన్లో కూడా వస్తాయి. అలాగే మన కొన్ని ఆబ్జెక్ట్స్ కంటిన్యూగా మనకు అవి రెస్ట్ పొజిషన్లోనే మనము చూడడం జరుగుతుంది. లైక్ బ్రిడ్జ్ ఇన్ అవర్ వీడియో, ఆ బ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా రెస్ట్ పొజిషన్లోనే ఉంటుంది. చాప్టర్లో మనము ఇందాక చూసినటువంటి వీడియో మరియు పిక్చర్స్ నుండి మనము కొన్ని క్వశ్చన్స్కు మనము ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, డస్ ఆల్ దీస్ థింగ్స్ మూమెంట్స్ ఆర్ అలైక్, అన్ని వస్తువుల యొక్క మూమెంట్ అనేది సేమ్ ఉంటుందా అని అడుగుతున్నారు. వాట్ మేక్స్ ద ఆబ్జెక్ట్స్ మూవ్ అండ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ టు కమ్ టు రెస్ట్. మరి ఈ ఆబ్జెక్ట్స్ మూవ్ కావడానికి, లేదంటే మూవ్ అయ్యేటటువంటి ఆబ్జెక్ట్స్ రెస్ట్ పొజిషన్లో రావడానికి ఏమి కారణము, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. అలాగే వాట్ డూ వీ కాల్ ద మోషన్ ఆఫ్ ట్రైన్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. సో ఈ ఒక ట్రైన్ స్ట్రైట్ లైన్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని యొక్క మోషన్ మనము ఏమని పిలవచ్చు. అలాగే డూ ద ఫార్వర్డ్ మూమెంట్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇట్స్ వింగ్స్ మూమెంట్స్ ఆర్ సేమ్. చూడండి, మనకు పక్షులు ఎగిరేటప్పుడు మనం గమనిస్తే పక్షి ముందుకు కదులుతూ ఉంటుంది, అలాగే దాని యొక్క రెక్కలు కూడా కంటిన్యూగా మూమెంట్లోనే ఉంటాయి, కంటిన్యూగా దే ఆర్ ఇన్ మోషన్. సో ఈ టూ మూమెంట్స్ మరి ఏమంటాము అంటే అవి రెండు కూడా ఒకే రకమైనటువంటి మోషనేనా అనేది ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం. ఈ చాప్టర్లో మనము ఈ టాపిక్స్ అన్నీ కూడా మోషను, రెస్ట్, డిస్టెన్సు, టైము, అలాగే టైప్స్ ఆఫ్ మోషన్స్, ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వీటికి ఆన్సర్స్ మనము ఈ చాప్టర్ యొక్క చివరిలో మనము ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ మోషన్ అండ్ రెస్ట్. హౌ డు యూ డిసైడ్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్ ఆర్ రెస్ట్ అని ఒక క్వశ్చన్తో ఇక్కడ టాపిక్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మోషన్ ఈజ్ ఏ కామన్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ లైఫ్. వీ అబ్జర్వ్ మెనీ ఆబ్జెక్ట్స్ లైక్ ట్రీస్, బిల్డింగ్స్, డిస్ప్లే బోర్డ్స్, ఎలక్ట్రిక్ పోల్స్ అట్ రెస్ట్ వైల్ వీ వాక్ టు స్కూల్, బట్ when we see them from a moving bus or train, we observe that they appear to be moving. సో ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఎక్స్పీరియన్స్లో మనం చిన్నప్పుడు మనము ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము. ఎప్పుడైతే మనం బస్సులో ప్రయాణం చేసేటప్పుడు ఆబ్జెక్ట్స్ లైక్ ట్రీస్ కానీ, బిల్డింగ్స్, డిస్ప్లే బోర్డ్స్, ఎలక్ట్రిక్ పోల్స్, ఆఫ్ కోర్స్ స్టాండింగ్ మ్యాన్ ఆల్సో, మరి ఇవన్నీ కూడా మూవ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. యాక్చువల్లీ దే ఆర్ అట్ రెస్ట్ పొజిషన్.
But whenever we are traveling in a bus or a train, we feel that they are moving. Why అనేది మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రియల్లీ దీస్ ట్రీస్, బిల్డింగ్స్, ఎలక్ట్రిక్ పోల్స్ ఆర్ ఇన్ మోషన్. టు ఆన్సర్ దిస్ we look into another video here. రైట్, మరి ఈ వీడియోని పరిశీలించండి. ఇక్కడ ఒక వ్యక్తి బైక్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మరి ఆ బైక్లో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి దృష్ట్యా చూసినట్టయితే తను ఎలా ఫీల్ అవుతాడంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా మూవ్ అవుతూ ఉన్నాయి, మోషన్లో ఉన్నాయి, మూమెంట్లో ఉన్నాయని ఫీల్ అవుతాడనమాట. అయితే తను కానీ తన బండి కానీ మోషన్లో ఉన్నట్టుగా తనకు అనిపించదు. ఇదే విధంగానే మనం రైల్లో కానీ లేదంటే బస్సులో కానీ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, అంటే బయట ఉన్నటువంటి పరిసరాలు, పోల్స్ ఇవన్నీ మూవ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడేటటువంటి ఆటగాళ్ళని గమనించండి. ఇక్కడ బ్యాడ్మింటన్ ఆడుతున్నటువంటి ఆటగాళ్ళు, తర్వాత ఆటగాళ్ళతో పాటుగా షటిల్ కాకు మూమెంట్ పొజిషన్లో ఉంది అని మనము చెప్పవచ్చు. మరి దీన్ని ఇక్కడ మనం దేని రెఫరెన్స్గా తీసుకుంటాం చెప్పండి. ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, పోల్స్ కానీ, నెట్ కానీ, తర్వాత అక్కడ నిలబడుకున్నటువంటి అంపైర్ కానీ, వీళ్ళందరూ కూడా రెస్ట్ పొజిషన్లో ఉన్నారు. అంటే వాళ్ళతో పోల్చినప్పుడు వీరి యొక్క స్థానాలు మారుతూ ఉన్నాయి. అంటే ఒకే స్థానంలో లేకుండా వాటి యొక్క స్థానాలు మారుతున్నాయి కాబట్టి వీళ్ళు మోషన్లో ఉన్నారు, మూమెంట్లో ఉన్నారని చెప్పొచ్చు. ఈ మిగిలినటువంటి పరిసరాలు రెస్ట్ పొజిషన్లో ఉన్నాయని మనము చెప్పడానికి ఇక్కడ అవకాశం ఉంది. రైట్, వీ ఫీల్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రెస్ట్ వెన్ it is not changing its position. We feel an object is in motion when it is changing its position with respect to the surrounding. So the motion and rest are relative terms and they are relative to the observer. సో ఇందాక మనం చూసినటువంటి వీడియోలో మనం గమనించినట్టయితే ఏ వ్యక్తి అయితే కదులుతూ ఉన్నాడో, బైక్లో వెళ్తున్నటువంటి వ్యక్తి తను ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి. తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా మూవ్ అవుతున్నాయి, మోషన్లో ఉన్నాయని ఫీల్ అవుతాడు. అదేవిధంగా షటిల్ ఆడేటటువంటి ఆటగాళ్ళు మూమెంట్లో ఉన్నారు, మోషన్లో ఉన్నారు మనం ఎలా చెప్తాం చెప్పండి. వారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా కాన్స్టాంట్గా ఉన్నాయి. అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నటువంటి పర్సన్ని బేస్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్టు రెస్ట్ పొజిషన్లో ఉందని, మరొక ఆబ్జెక్టు మోషన్లో ఉందని మనము చెప్పవచ్చు. దట్స్ వై మోషన్ అండ్ రెస్ట్ ఆర్ రిలేటివ్ టర్మ్స్ అండ్ దే ఆర్ రిలేటివ్ టు ది అబ్జర్వర్. ఇది మనకు అందరికీ కూడా ఎక్స్పీరియన్స్డే. మనం ట్రైన్లో కానీ బస్సులో కానీ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చెప్పండి. మనము బయటికి చూసినప్పుడు వస్తువులన్నీ కూడా కదిలినట్టుగా మనకు కనిపిస్తాయి. అదే మనతో పాటు జర్నీ చేసేటటువంటి వ్యక్తి యొక్క కదలికలో మనకు ఎటువంటి మార్పు కనపడదు. నిజానికి మనము కదులుతూ ఉంటాము, బయట ఉన్నటువంటి వస్తువులు కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటాయి. నౌ లెట్స్ డూ యాక్టివిటీ 1. సో హియర్ ఈస్ సమ్ పిక్చర్స్ హియర్. అబ్జర్వ్ దీస్ పిక్చర్స్ అండ్ క్లాసిఫై దెమ్ యాజ్ which are in motion and which are in rest. See here, of course bag is at rest position, it is rest position, and table is also rest position. Of course house is always be in rest position, and remaining bird can fly, so it in motion, and butterfly is in motion, and the toys, horse toys here is they are also moving, so this is in motion. So ఏవైతే టిక్ మార్క్స్ చేసామో అవి మనకి ఇక్కడ మోషన్ టేబుల్లోకి వస్తాయి. అలాగే రౌండ్ మార్క్ చేసినవి ఇక్కడ రెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్గా మనము తీసుకోవచ్చు. సో ఫ్రమ్ ది అబోవ్ అబ్జర్వేషన్స్ అండ్ యాక్టివిటీస్ వీ కెన్ సే దట్ వాట్ కెన్ వీ సే అన్ ఆబ్జెక్ట్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ మోషన్ ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ సరౌండింగ్స్. పరిసరాలతో పరిశీలించినప్పుడు ఒక వస్తువు యొక్క స్థానములో మార్పు ఉన్నట్టయితే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ మనము మోషన్లో ఉంది, చలనంలో ఉంది అని చెప్పొచ్చు. If an object is said to be at rest if there is no change in its position with respect to its surroundings. పరిసరాలతో పోల్చినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్లో ఎటువంటి మార్పు లేనట్టయితే అప్పుడు మనము ఆబ్జెక్టు రెస్ట్ పొజిషన్లో ఉంది అని మనము చెప్పొచ్చు అనమాట. హ్యావ్ యూ ప్లేడ్ క్యారమ్ బోర్డ్? What is the reason for movement of coins when we hit them with striker? Here are two internal questions. Let's try to find the answers for this. We discuss cause of motion here. సో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉండడానికి, అంటే మూమెంట్లో ఉండడానికి రీజన్ ఏమి? ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ వి ఆల్ ఆర్ నో ద ఫోర్స్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ది మోషన్. రైట్, ఇక్కడ మనం ఒక వీడియోను గమనిద్దాం. ఇక్కడ ప్లేయర్స్ చాలా సీరియస్గా షటిల్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ వారు షటిల్ యొక్క మూమెంట్ను చేంజ్ చేయడం కోసము, డైరెక్షన్ చేంజ్ చేయడం కోసము మరియు రెస్ట్ పొజిషన్ తీసుకురావడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. గమనించండి.
See here, we try to solve some questions here from the previous video. What did players apply to make the shuttle move? ఇక్కడ బాల్ అని ఇచ్చారు మనకు. ఇక్కడ ఫుట్బాల్కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంది. మనం షటిల్ తీసుకున్నాం. సో ఏమి అప్లై చేశారు చెప్పండి. దే అప్లైడ్ సమ్ ఫోర్స్. వాట్ డిడ్ యూ అప్లై, which means not you here, what did players apply to change the direction of the shuttle? So to change the direction of the shuttle also they apply some force. What did players apply to stop the moving shuttle? సో ఏదైతే మూవ్ అవుతున్నటువంటి షటిల్ని స్టాప్ చేయాలన్నా కూడా మనం ఇక్కడ ఏం అప్లై చేయాల్సి ఉంటుంది. హియర్ ఆల్సో we should apply some force. So for all these movements you should apply some muscular force from their hands. Of course football ఆడినామనుకోండి, ఫుట్బాల్ ఆడితే కినా మనము we should use some muscular force with our legs. So from the above observations we can say that force is required to change the object from rest to motion. So if any object, ఇప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడామనుకోండి, క్యారమ్ బోర్డ్లో ఉన్నటువంటి కాయిన్ మూవ్ కావాలంటే you should apply some force through స్ట్రైకర్. సో రెస్ట్ పొజిషన్లో ఉన్న దాన్ని మూమెంట్లోకి తీసుకెళ్తే యూ షుడ్ అప్లై సమ్ ఫోర్స్ టు చేంజ్ ఇట్స్ డైరెక్షన్ చేంజ్ చేయాలన్నా కూడా వీ నీడ్ సమ్ ఫోర్స్. ఈవెన్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 2-వీలర్లో ట్రావెల్ చేస్తున్నాము, దాన్ని రెస్ట్ పొజిషన్లో తీసుకురావాలంటే వీ షుడ్ అప్లై బ్రేక్స్. సో బ్రేక్ అప్లై చేయాలన్నా కూడా యూ నీడ్ సమ్ ఫోర్స్. సో ఇన్ ద సేమ్ వే ఆల్ ద టైప్స్ ఆఫ్ మూమెంట్స్ లైక్ వాకింగ్, స్విమ్మింగ్, applying brakes to vehicles, flow of water in the river, falling flowers from the tree, attraction of magnets, etc. are possible with different types of forces. సో ఈ యాక్షన్స్ ఏవైతే ఇందాక మనం చదువుకున్నామో ఈ యాక్షన్స్ అన్నీ కూడా మనకు పాసిబుల్ కావాలంటే వీ నీడ్ సమ్ ఫోర్సెస్. అఫ్ కోర్స్ సేమ్ టైప్ ఆఫ్ ఫోర్స్ కాకపోవచ్చు, వీ నీడ్ సమ్ డిఫరెంట్ ఫోర్సెస్. ఇప్పుడు మ్యాగ్నెట్స్ మధ్య ఉన్నటువంటి అట్రాక్షన్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాము. మరి ఫాలింగ్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్రమ్ ట్రీస్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇవి డిఫరెంట్ ఫోర్సెస్ అనేటివి అవసరం అవుతాయి అన్నమాట. సో వీటి గురించి మనం హైయర్ క్లాసెస్లో డీటెయిల్గా చదువుతాము, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ గురించి. సో ఆబ్జెక్ట్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ వెన్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్. సో ఒక ఆబ్జెక్ట్ మూవ్ కావాలంటే we must apply some force. That's it. Without applying any force, any object doesn't move in this universe. Even a piece of paper కానీ లేదంటే డస్ట్ పార్టికల్, చాలా టీనీ పార్టికల్స్ కదా, ఇవి మూవ్ కావాలన్నా కూడా విండ్ ఫోర్స్ అవసరం. What can we call the length of the path that an object moves from one place to another? సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ పాయింట్ ఏ అండ్ దిస్ ఈజ్ పాయింట్ బి, దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. సో పాయింట్ ఏ టు పాయింట్ బి ఒక ఆబ్జెక్ట్ మూవ్ ఉంది అనుకుందాం. సో దిస్ ఈజ్ ద ఒరిజినల్ పాత్, దిస్ ఈజ్ ద పాత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దట్ మూవ్స్. సో ఈ లెంత్ను మనం ఏమంటాము? దిస్ లెంత్ ఈజ్ కాల్డ్ distance. What is distance? Total length of the path traveled by an object between two places or 2 points is called a distance. So units of distance చూస్తాం, అంటే యూనిట్స్ అంటే మనం వీటిలో మెజర్ చేస్తాం డిస్టెన్స్. ద బేసిక్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ సెంటీమీటర్, బట్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూనిట్స్, దట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ డిస్టెన్స్ ఈజ్ meter, but kilometer is used to measure large distances. Okay, let's do another activity here, that is activity 3 here. See the activity 3 here. Try to measure the distance between your bench to the place where MDM is being served in your school. సో ఇది ఒక్కొక్క స్కూల్లో ఒక రకమైనటువంటి డిస్టెన్స్ ఉంటుంది. అబౌట్ 50 meters to 100 meters, మ్యాక్సిమమ్ 50 to 100 meters ఉంటుంది. అలాగే మరొక క్వశ్చన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ ద గూగుల్ మ్యాప్స్ టు నో ద డిస్టెన్స్ ఆన్ direction of your destination? So let's see a Google map here. Here I am trying to know the distance between Hyderabad to Bangalore here. Here the Google map suggesting 2 ways here. One way is about 9 hours 51 minutes, it takes on about 9 hours 51 minutes. Other way takes about 13 hours. Of course 13 hours 6 minutes here. See here 13 hours 6 minutes, and this way suggests 9 hours 51 minutes. So the way which takes 9 hours around 577 kilometers, the
way which suggests 13 hours around, it is about 670 kilometers here. So these are two ways to reach Hyderabad from Bangalore or Bangalore to Hyderabad. Right, observe the picture. Kavita can reach her school in two ways from A, B roads. Which path will you suggest her to reach the school early? See here, road A is about 1.5 kilometers, whereas road B is about 2 kilometers. As usual, we suggest road A, which is less than the distance of road B of by 0.5 kilometers. We will suggest the shortest path, which is road A. From the above activity and examples, we can say that when an object travels from one place to another, the length of the path can be measured and it gives the distance between the two places. As we discussed earlier, what is distance? Distance is nothing but the length of the path. సో యాక్చువల్ పాత్ ఏదైతే ఆ మార్గం ఏదైతే ఉంటుందో, దారి ఏదైతే ఉందో, ఆ దారి యొక్క పొడవును మనం ఏమంటామంటే డిస్టెన్స్ అంటాము. సో వెన్ అన్ ఆబ్జెక్ట్ ట్రావెల్స్ along the straight line path from one place to another place, it will reach faster. Let us imagine a town is here at point A and another town is at point B. See, this is the actual path of between these two towns. Okay, so the length of this way is called distance, but the shortest distance, a straight line path, this is a straight line path between point A to point B. This shortest distance between these two towns is called displacement. We learn about displacement in higher classes further. Here is a question: what can we call the duration of motion of the object when it is moving from one place to అనదర్ ప్లేస్? మరి ఇప్పుడు ఒకదాని ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్గా మూవ్ అయింది అనుకోండి, ఆ మూవ్ కావడానికి ఎంత డ్యూరేషన్ అయిందో ఆ డ్యూరేషన్ని మనం ఏమంటాము అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. సో ద మెజరబుల్ పీరియడ్ బిట్వీన్ టూ ఇన్సిడెంట్స్ ఈజ్ కాల్డ్ టైమ్. సో ఆ డ్యూరేషన్ మనం ఏమంటామంటే టైం అంటాం. సో యూనిట్స్ ఆఫ్ టైమ్. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ టైమ్? ద బేసిక్ యూనిట్ ఆఫ్ టైమ్ ఈజ్ సెకండ్ అండ్ ఇట్స్ సింబల్ ఈజ్ ఎస్. సో ఇక స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యూరేషన్ని మనము సెకండ్స్లో మెజర్ చేస్తే, అలాగే లార్జ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ మెజర్డ్ ఇన్ మినిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్స్. See here is a table here. So 60 seconds is equals to 1 minute and 60 minutes are related to 1 hour and 24 hours is 1 day and 365 days is 1 year and 10 years is a 1 decade. ఒక దశాబ్దం అంటాం అన్నమాట. 10 decades are 1 century, అంటే ఒక శతాబ్దము. 10 centuries are 1 millennium, ఒక మిలీనియంగా మనం అంటే సహస్రాబ్దంగా చెప్పుకుంటాం. ఇవి 10 శతాబ్దాలను. We use the word time very often in our daily life. In some situation, without using the word time, we express the duration of time like so late or so early. In our day-to-day life సిచ్యువేషన్స్లో మనము ఈ టైం అనేటటువంటి వర్డ్ను మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఎప్పుడైనా మనం లేట్ అయినప్పటికీ లేదంటే అర్లీగా వచ్చినప్పటికీ కూడా ఈ టైం అనేటటువంటి వర్డ్ను ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటాం. దెన్ హౌ డూ వీ మెజర్ ఆర్ ఎస్టిమేట్ దిస్ టైం? మరి ఈ టైంని ఎలా మెజర్ చేస్తాము? టైమ్స్ ఆర్ మెజర్డ్ బై క్లాక్స్. ద మోస్ట్ కామన్ టైం మెజరింగ్ డివైస్ ఈజ్ క్లాక్ అండ్ nowadays we use cell phones only. So now we go through that activity 4 here. So conduct 100 meters running race with the help of your physical education teacher. Use stopwatch from lab or mobile phone to measure time taken to complete the race by each student. Fill the table given below అని ఒక యాక్టివిటీ ఇచ్చున్నారు. అఫ్ కోర్స్ మనం ఇప్పుడు యాక్టివిటీ చేయకున్నా కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ని మనము ఒక పిక్చర్ను చూస్తూ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొన్ని పిక్చర్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ దీన్ని మనము స్టాప్ వాచ్ అంటాం అనమాట. స్టాప్ వాచ్ అఫ్ కోర్స్ ఇది కూడా ఒక స్టాప్ వాచ్, డిజిటల్ స్టాప్ వాచ్. ఇది మామూలు క్లాక్. దిస్ ఈజ్ ఏ క్లాక్. ఇక్కడ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్లో 100 మీటర్స్ రన్నింగ్లో ఈ లీడర్ బోర్డు ఒకసారి పరిశీలించేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి
ఈ 100 మీటర్స్ కంప్లీట్ చేయడం కోసము జాకబ్స్ టేక్స్ 9.80 seconds, whereas కెర్లీ టేక్స్ 9.84 seconds. సో ఇక్కడ మరి ఇవన్నీ కూడా మనము సెకండ్స్లో ఇక్కడ మెజర్ చేస్తున్నాము. టు మెజర్ ఆల్ దీస్ స్మాల్ టైమ్ పీరియడ్స్ వీ యూజ్ స్టాప్ వాచెస్. మరి రన్నింగ్ రేస్కి సంబంధించినటువంటి ఇలాంటి స్మాల్ టైం పీరియడ్స్ మనము క్యాలిక్యులేట్ చేయడం కోసం మనము ఇలాంటి స్టాప్ వాచ్ని మనము యూజ్ చేస్తాం. మరి స్టాప్ వాచ్ని మనము కెమికల్ రియాక్షన్స్లో ఈ కెమికల్ రియాక్షన్ జరగడానికి ఎంత సమయము పట్టింది అని క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా మనము ఈ స్టాప్ వాచ్ని యూజ్ చేస్తాం. అలాగని స్టాప్ క్లాక్ను మనము పెండలం యొక్క ఒక ఆసిలేషన్కు ఎంత సమయం పట్టింది అని క్యాలిక్యులేట్ చేయడం కోసం కూడా ఈ స్టాప్ క్లాక్ను మనము యూజ్ చేయడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు మనము ఈ స్టాప్ క్లాక్ బదులు మనం మొబైల్ ఫోన్లో మనం డిజిటల్ క్లాక్ను స్టాప్ వాచ్ను మనము యూజ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి ఇక్కడ టైం మెజర్ చేయడం కోసం మరి ఇప్పుడైతే మనం క్లాక్స్ యూజ్ చేస్తున్నాం, వాల్ క్లాక్స్ అని మొబైల్ ఫోన్స్ ఇవి యూజ్ చేస్తున్నాము. మరి ఏన్షియంట్ డేస్లో మనము టైం మెజర్ చేయడానికి ఏమి ఉపయోగించేవాళ్ళు ఒకసారి చూద్దాము. ఏన్షియంట్ డేస్లో మనము ఇలా పెండులం క్లాక్స్ యూజ్ చేసేవాళ్ళంట. ఇది ఒక పెండులం క్లాక్, ఏన్షియంట్ పెండులం క్లాక్. అలాగే ఒక శాండ్ క్లాక్ యూజ్ చేసేవారు. అలాగనే సన్డైల్ యూజ్ చేసేవారు. ఈ విధంగా సన్డైలు, అదేవిధంగా వాటర్ క్లాక్ను కూడా యూజ్ చేసేవారు. స్టాప్ క్లాక్స్ ఆర్ యూజ్డ్ టు మెజర్ షార్టర్ టైమ్ ఇంటర్వెల్స్ బిట్వీన్ 2 ఈవెంట్స్ యాక్యురేట్లీ. ఏవైనా 2 ఈవెంట్స్ మధ్య చాలా షార్ట్ టైం ఉందనుకోండి, అలాంటి సందర్భాల్లో మనం ఈ స్టాప్ క్లాక్స్ని యూజ్ చేస్తాం. Our ancestors noticed that many events in nature repeat themselves after definite interval of time. మరి పూర్వకాలంలో మనకి ఇలా ఈ వాచెస్ ఇవి లేనప్పుడు మరి వాళ్ళు ఎలా టైం నోటీస్ చేసేవాళ్ళంటే, మన పూర్వీకులు ఏదైనా ఒక నేచర్లో ఒక పని రిపీట్ అవుతుంది సర్టెన్ టైం తర్వాత, ఒక డెఫినెట్ అమౌంట్ ఆఫ్ టైం తర్వాత రిపీట్ అవుతుంది అని వాళ్ళు గట్టిగా నమ్మేవారు అనమాట. సో లైక్ చూడండి, ద టైమ్ బిట్వీన్ వన్ సన్ రైజ్ అండ్ ద నెక్స్ట్ వాజ్ కాల్డ్ ఏ డే. సన్ రైజ్కు ఒక సన్ రైజ్కు మళ్ళీ నెక్స్ట్ డే సన్ రైజ్కు మధ్య ఉన్నటువంటి టైం గ్యాప్ను ఒక డేగా వాళ్ళు ట్రీట్ చేసేవాళ్ళు. సిమిలర్లీ ఏ మంత్ వాజ్ మెజర్డ్ ఫ్రమ్ వన్ న్యూ మూన్ టు ది నెక్స్ట్ న్యూ మూన్. అలాగే ఏ ఇయర్ వాజ్ ఫిక్స్డ్ యాజ్ ద టైమ్ టేకెన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. సో మంత్ అయితే ఒక న్యూ మూన్, ఒక ఫుల్ మూన్, ఒక మనం పౌర్ణమి అంటాం కదా, ఆ విధంగా పౌర్ణమి అంటే చంద్రుడు నిండుగా కనపడతాడు. అక్కడ నుంచి మరి నెక్స్ట్ ఇంకొకసారి ఆ విధంగా కనపడేంత వరకు ఉన్నటువంటి సమయాన్ని ఒక మంత్ గాను, అలాగే ద టైమ్ టేకెన్ బై ద అర్త్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్, సూర్యుని చుట్టూ కంప్లీట్గా ఒక రెవల్యూషన్ పూర్తి చేయడానికి పట్టిన సమయాన్ని ఇయర్ గాను ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. అయితే ఏ మీన్ సోలార్ డే కంటైన్స్ 24 hours. ఒక సాధారణ సౌర దినము 24 గంటలు ఉంటుంది అని వారు నమ్మేవారు అనమాట. Okay guys, friends and my dear students, till now we have learned about some concepts, that is motion, rest and cause of motion and as well as time. సో మరి నెక్స్ట్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ మోషన్స్ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏవైతే ప్రీవియస్ బిగినింగ్ ఆఫ్ ద చాప్టర్లో మనం 3 క్వశ్చన్స్ మనము అరైజ్ అయినాయి, మనకు 3 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కు మనము ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. హోప్ గైస్ ఆల్ ఆర్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ పోస్ట్ చేయండి, వాటికి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.